డియర్ ఫ్రెండ్స్, అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు వీడియోస్ను మన ఛానల్లో ఆదరిస్తున్నందుకు, అదే రకంగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు కూడా మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మనం ఇంకొక మిత్రులు అంటే టెట్ లోపట 135 మార్క్స్ సాధించారు. వీరు అదే రకంగా స్టేట్లో 3rd ర్యాంక్ టీఆర్టీలో సాధించిన మిత్రులు అనిరుద్ధ్, మన వరంగల్ డైట్ స్టూడెంట్. వీరిని కూడా, ఎందుకంటే మీకు సూచనలు సలహాలు ఇవ్వడానికి సహాయపడుతుంది, ప్రిపరేషన్లో కొంచెం ఎక్కడ సహాయపడ్డా లాభం అవుతుందనే ఉద్దేశం కొద్ది వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ప్రీవియస్ మనం వీడియోలో మనం మిత్రురాలు లక్ష్మితోటి వీడియోను రూపొందించిన వీడియోను మీరు చాలామంది ఆదరించారు. చాలామందికి చాలా డౌట్స్ కూడా క్లారిఫికేషన్కి సహాయపడ్డదని కామెంట్స్ ద్వారా తెలిసింది. అదేవిధంగా చాలామంది మిత్రులు కూడా మరికొన్ని వీడియోస్ చేయమని కూడా సూచనలు ఇచ్చారు. అదే రకంగా మొదటికెళ్ళి మనం అనుకుంటున్నాం, ఎందుకంటే అనిరుద్ధ్ తప్పనిసరిగా ఇచ్చే సూచనలు మన అందరికీ ఈ యొక్క టెట్ ప్రిపరేషన్లో, తర్వాత డిఎస్సి ప్రిపరేషన్లో పట సహాయపడతాయని తెలుసు. అందుకే వారిని మనందరి తరఫున రిక్వెస్ట్ చేయడం అనేది జరిగింది. వారికి మనందరి తరఫున ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకొక మిత్రులను కూడా మనతో జాయిన్ అయ్యారు. శోభన్, వారు డిఎడ్ కంప్లీట్ చేసుకున్నారు వరంగల్ డైట్లోనే. అదేవిధంగా వారు ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారు, టెట్కు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు. జనరల్గా సహజమైన ఏమైనా డౌట్స్ మనందరికి వచ్చినట్టే ప్రిపరేషన్ అవుతున్న మిత్రులకు శోభన్ మీరు కూడా యాడప్ కండి. డౌట్స్ క్లారిఫికేషన్ కోసం మన మిత్రులు అనిరుద్ధ్ తప్పనిసరిగా మనకు హెల్ప్ చేస్తారని చెప్పడం జరిగింది. వారికి కూడా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొకసారి అనిరుద్ధును దయచేసి మీరు మన మిత్రులందరికీ కూడా మీ యొక్క అనుభవాలను షేర్ చేసుకొని ప్రిపరేషన్ ఎలా ఉంటే బాగుంటుంది వారికి గైడెన్స్ ఇవ్వాలని వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నా పేరు అనిరుద్ధ్. నాకు టెట్లో 135 మార్క్స్ వచ్చాయి. టీఆర్టీలో స్టేట్ 3rd ర్యాంక్ సాధించడం జరిగింది. అయితే కేశవరావు సార్ కూడా మరి మన పిల్లలకు కూడా కొంత గైడెన్స్ ఇవ్వాలి, నువ్వు ఎలా మ్యాక్సిమం స్కోర్ చేసావు చెప్పాలి అంటే రావడం జరిగింది. థ్యాంక్ యూ సార్ అవకాశం ఇచ్చినందుకు. ముఖ్యంగా టెట్ డిఎస్సి ఆస్పిరెంట్స్కి మెయిన్ సజెషన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన పని ఏంటంటే సిలబస్ షీట్ డౌన్లోడ్ చేసుకోవాలి. మన చేతిలో సిలబస్ షీట్ లేనప్పుడు మన ప్రిపరేషన్, మనము ఒక ఎస్జిటి చదువుతున్నామా, స్కూల్ అసిస్టెంట్ చదువుతున్నామా, లేకుంటే గ్రూప్స్ చదువుతున్నామా అనేది క్లారిటీ ఉండదు. మనకు క్లారిటీ, మన గమ్యాన్ని పర్టికులర్గా నిర్దేశించుకోవాలంటే సిలబస్ షీట్ చేతిలో పెట్టుకోవాలి. సిలబస్ షీట్ చేతిలో పెట్టుకొని మనకున్న కాన్సెప్ట్ సబ్జెక్ట్ వైజ్గా, ఈ సబ్జెక్ట్లో ఉన్న కాన్సెప్ట్ ఏంటి, దీని పరిధి ఎంతవరకు. మెయిన్గా మనకు సైకాలజీ ఉంది. సైకాలజీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు డిఎడ్లో ఉన్న టెక్స్ట్ బుక్ మీద కంప్లీట్ తరోగా అవగాహన ఉండాలి. మనకు ప్రతి టాపిక్ మీద కూడా, ప్రతి కాన్సెప్ట్ మీద అవగాహన ఉన్నప్పుడే మనం సైకాలజీని ఈజీగా చేయగలుగుతాం, మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాం. టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ ప్లస్ సిలబస్ షీట్లో ప్రతిసారి కూడా కాన్సెప్ట్ వైజ్గా సైకాలజీ అండ్ పెడగాజికల్ ఇష్యూ ఉంటాయి. పెడగాజీ అంటే మాత్రం మనకు ఎన్సిఎఫ్, చైల్డ్ రైట్స్, ఆర్టీఈ ఇలాంటి విషయాలు ఉంటాయి. సో సైకాలజీ వచ్చేసరికి మనం ప్రతిసారి కూడా బిట్స్, మనం చేసే కాన్సెప్ట్ ఏంటిది, మనతో పాటు మనం ఎప్పుడు కూడా ప్రీవియస్ పేపర్స్ వెంట పెట్టుకోవాలి. ప్రిపరేషన్ టైంలో సైకాలజీ చదువుతున్నప్పుడు మనం చదివిన కాన్సెప్ట్ ఏంటి, దీని మీద ఇంతకుముందు జరిగిన ఎగ్జామ్స్లో బిట్స్ రైజ్ అయ్యాయా, బిట్స్ రైజ్ అయితే మనం చదివిన కాన్సెప్ట్లో మనం చదివిన విధంగానే రైజ్ అయ్యాయా, దానికి ఏమన్నా డిఫరెంట్ మోడల్స్ వచ్చాయా, ఖచ్చితంగా ప్రతిసారి కూడా ప్రీవియస్ పేపర్ చూసుకోవాలి. ప్రీవియస్ పేపర్ చూసుకుంటూ నెక్స్ట్ మనం ఏమైనా కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత ఛాన్స్ ఖచ్చితంగా బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. అదే కాన్సెప్ట్ పైన నెంబర్ ఆఫ్ బిట్స్, నెంబర్ ఆఫ్ మోడల్స్, మనం చదివిన విధానం అంటే అదే ఉండొచ్చు, బట్ సేమ్ కాన్సెప్ట్ నుండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారు ఎగ్జామ్లో. సో మనం అదే కాన్సెప్ట్ నుండి బిట్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇది సైకాలజీలో నెంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేసినప్పుడే మనకు ఎక్కువ స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా డిఎడ్ టెక్స్ట్ బుక్ చదవాలి. టెక్స్ట్ బుక్ చదవకుండా మనం అదర్స్ ఏదో ప్రైవేట్ పబ్లికేషన్ చదువుకున్నాము అంటే అది వేస్ట్ ఆఫ్ టైం. ఖచ్చితంగా టెక్స్ట్ బుక్ చదువుకున్న తర్వాత మనం బిట్స్కి అవకాశం ఉన్నటువంటి ఒక ప్రైవేట్ సిరీసే కావచ్చు, ఏదైనా తీసుకొని ప్రిపేర్ అయితే మనం మ్యాక్సిమం స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. సైకాలజీ తర్వాత మనకు లాంగ్వేజెస్ ఉన్నాయి. తెలుగు లాంగ్వేజ్ ఉంది, ఇంగ్లీష్ ఉంది. తెలుగు ప్రిపరేషన్ ఒక ఎస్జిటి ఆస్పిరెంట్ ఖచ్చితంగా తెలుగులో 1st to 8th క్లాస్ టెక్స్ట్ బుక్స్ లైన్ టు లైన్ చదివి ఉండాలి. ఖచ్చితంగా మ్యాక్సిమం స్కోర్ చేయాలి అన్నప్పుడు ఖచ్చితంగా 1 to 8 టెక్స్ట్ బుక్స్ తరోగా ఇంక్లూడింగ్ లెసన్స్ చదవాలి. లెసన్ వెనుక ఉన్న నూతన పదాలు కావచ్చు, పదాలకు అర్థాలు, గ్రామర్ పార్ట్ ఖచ్చితంగా చదవాలి. అయితే దీంట్లో మనకు
ఇదే సిలబస్లో కంటిన్యూషన్ కొంత మనకు 9th బుక్స్లో కూడా ఉంది. ఇది సందులు, సమాసాలు, అలంకారాలు అనేటువంటివి మనకు 9th కూడా ఉంటాయి. అయితే ఇప్పుడు ఒక సవర్ణ దీర్ఘ సంధి తీసుకుంటే సవర్ణ దీర్ఘ సంధి 8th క్లాసు 7th క్లాసులు ఉన్నప్పటికీ దీనికి సంబంధించి నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మాత్రం మనకు 9th దొరకడానికి అవకాశం ఉంది. సో సిలబస్లో మనకు సవర్ణ దీర్ఘ సంధి ఉంది. సో దాని నుండి ఎలాంటి పదమైనా ఒక అడగడానికి అవకాశం ఉంది. సో నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చదవాలన్నప్పుడు 9th స్టాండర్డ్ ఇంగ్లీష్ ఖచ్చితంగా మన తెలుగు సబ్జెక్టు ఖచ్చితంగా చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే మాండలిక పదాలు మనం లెసన్స్ ఎందుకు చదవాలనుకున్నామంటే అక్కడ మాండలిక పదాల అర్థాలు అడిగే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా లెసన్ చదవాలి. ఎన్నో నూతన పదాలు మనకు మాండలికాలు వస్తున్నాయి టెక్స్ట్ బుక్లో, ఖచ్చితంగా అది చదివితే మనకు స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. దీంతో పాటు మెథడాలజీ ఖచ్చితంగా D.Ed మెథడాలజీ టెక్స్ట్ బుక్ చదవాలి. దాంట్లో కూడా కొంత సాహిత్యం ఉంది, గ్రామర్ పార్ట్ ఉంది, బోధనా పద్ధతులు, మనకు పద్యం అయితే ఎలా బోధించాలి, గద్యం అయితే ఎలా బోధించాలి, ఇలాంటి అంశాలు ఖచ్చితంగా మనకు టెక్స్ట్ బుక్ మెథడాలజీ టెక్స్ట్ బుక్ చదివినప్పుడే మనకు అవగాహన వస్తుంది. దానివల్ల మనం ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. లాంగ్వేజ్ నెక్స్ట్ ఇంగ్లీష్ ఉండేది. ఇంగ్లీషు నౌడేస్ అది జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్. ఇప్పుడు చాలామంది జాబు వచ్చినా మిస్ అయినా కూడా ఇంగ్లీషు స్కోర్ మీద డిపెండ్ అయ్యి నడుస్తుంది. సో చాలామంది ఇంగ్లీష్కు భయపడడం జరుగుతుంది. ఇంగ్లీష్లో ప్రధానంగా ఒక SGT ఆస్పిరెంట్ ఖచ్చితంగా 1 to 8th క్లాసు టెక్స్ట్ బుక్స్లో లెసన్ బ్యాక్ సైడ్ కొంత గ్రామర్ పార్ట్, కొన్ని కొత్త పదాలు ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా చూసుకోవాలి అవి. ఆ లెసన్స్ చదవడం అనేది ఇక మన టైం ఉంటే మాత్రం లెసన్స్ చదివినా కూడా సంతోషమే, మనం స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. లెసన్ వెనకాల ఉన్న గ్రామర్ పార్ట్ని మాత్రం ఖచ్చితంగా 1 to 8 చూడాలి. ఎందుకంటే మనకు 16th టెట్లో ఒక పదం ఇచ్చాడు, ఒక వర్డ్ ఇచ్చి ఈ వర్డ్ బాడీ పార్ట్స్లో దేన్ని వర్ణించడానికి ఉపయోగపడుతుంది అన్నారు. ఇది ఎక్కడ కోచింగ్లో కూడా మనకు చెప్పలేదు. అది మనకు 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉండేది. ఇది మన హెయిర్ని వర్ణించడానికి అయితే కర్లీ హెయిర్, సిల్కీ హెయిర్ అంటామని, స్కిన్ అయితే రింకిల్డ్ అనేసి ఇలాంటి పదాలు వాడతాం. అది టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. సో టెక్స్ట్ బుక్స్ వెనుక ఉన్న ఖచ్చితంగా చదవాలి. ఆ గ్రామర్ పార్ట్ కానీ ఏదైనా ఖచ్చితంగా చదవాలి. అలాగే 17th టెట్లో యాడ్జెక్టివ్ ఆర్డర్ అడిగాడు. ఆర్డర్ ఆఫ్ ద యాడ్జెక్టివ్ కూడా మెజారిటీ ఆఫ్ ద కోచింగ్ ఎక్కడ కూడా చెప్పినట్టు లేదు. ఆర్డర్ ఆఫ్ ద యాడ్జెక్టివ్ కూడా మనకు టెక్స్ట్ బుక్ వెనకాలే ఉంది. ఒక 3 యాడ్జెక్టివ్స్ ఇచ్చి ఒక వస్తువును వర్ణిస్తున్నాడు. ఆ యాడ్జెక్టివ్స్ ఏ ఆర్డర్లో పెట్టాలి, ఫస్ట్ ఆబ్జెక్టివ్ టైప్ అంటే దాని సైజు, షేప్ అనేసి ఉంటాయి, ఏది ముందు రావాలి అనేసి ఒకటి ఉంది. అది కూడా టెక్స్ట్ బుక్ వెనకాల ఉంది. సో మెయిన్ ఇంగ్లీష్లో మ్యాక్సిమం స్కోర్ చేయాలి. ఇప్పుడు మనం కోచింగ్ పోయినప్పుడు మనకు అంత కొత్తగా అనిపిస్తుంది వాళ్ళు చెప్పేది, ఇది ఎక్కడి నుంచో చెప్తున్నారు అనిపిస్తుంది. కొన్ని విషయాలు వాళ్ళు చెప్పకపోవచ్చు. టెక్స్ట్ బుక్ నుంచి మనకు మ్యాక్సిమం, ఎందుకంటే మ్యాక్సిమం బేస్ టెక్స్ట్ బుక్స్, స్కూల్ టెక్స్ట్ బుక్స్, అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ కాబట్టి టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్నాయి చదవడానికి ఖచ్చితంగా ప్రయారిటీ ఇవ్వాలి. అలాగే మెథడాలజీ, ఇంగ్లీష్ మెథడాలజీ అంటే చాలామంది భయపడుతున్నారు, కంప్లీట్ ఇంగ్లీష్లో ఉంటుంది కదా అర్థమవుతుందా అని. మనకు అది తెలుగు మెథడాలజీ చదివినప్పుడు లాంగ్వేజ్ ఆల్మోస్ట్ కొంత సారూప్యత ఉంటుంది. కాబట్టి తెలుగు మెథడాలజీ కనుక మనం కంప్లీట్గా అవగాహన చేసుకోగలిగితే దాన్ని మనం ఇంగ్లీష్తో పోల్చుకుంటూ అవగాహన చేసుకోవచ్చు. సో తెలుగు మెథడాలజీ కనుక మనకు కంప్లీట్గా అర్థమైనప్పుడు ఇంగ్లీష్ మెథడాలజీ సారూప్యత చూసుకుంటూ ఖచ్చితంగా దాన్ని మనం చేయడానికి అవకాశం ఉంది. అలాగే నెక్స్ట్ మ్యాథ్స్, చాలామంది భయపడే అవకాశం ఉంది. ఎక్కడ ఇంగ్లీష్ తర్వాత మ్యాథ్స్, ఇవి రెండు కూడా చాలామంది భయపడుతున్నటువంటి అంశాలు. మ్యాథ్స్ కూడా మనకు మెయిన్ ఒక SGT ఆస్పిరెంట్కి 1 to 8 తప్పకుండా. అయితే ఏదో మనం డైరెక్ట్ బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం అనకుండా టెక్స్ట్ బుక్ తీసి ప్రతి లెసన్ ముందు కూడా ఇంట్రడక్షన్లో కొంత థియరీ పాటిస్తాడు. మ్యాథ్స్లో థియరీ ఎందుకులే అనుకుంటారు, ఖచ్చితంగా మ్యాథ్స్లో కూడా థియరీ చదవాలి. చదివినప్పుడు దాని నుండే మనకు కాన్సెప్ట్స్ రైజ్ అవుతూ ఉంటాయి. కాన్సెప్ట్ వచ్చేది థియరీ నుండి. సో ఖచ్చితంగా థియరీ చదవాలి. అలాగే ఫార్ములాస్ ఉంటాయి. ఫార్ములాస్ ఉన్నప్పుడు మనం ఆ క్లాస్ చదివి నెక్స్ట్ క్లాస్కి వెళ్ళగానే కొత్త ఫార్ములాస్ వస్తాయి. సో పాత ఫార్ములాస్ మర్చిపోవడానికి అవకాశం ఉంది. సో మనం ఒక పాకెట్ డిక్షనరీ టైప్లో ఒక పేపర్ మీద రాసుకొని ఎల్లబోయేలా మనకు ఎగ్జామ్ వరకు మనం క్యారీ చేయగలిగితే అవి మనకు ఎగ్జామ్ హాల్లో టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. మనకు తొందర అవకాశం గుర్తు వస్తాయి ఫార్ములాస్. సో మ్యాథ్స్లో గిట్ ఆన్ కావాలంటే ఖచ్చితంగా 1 to 8 వరకు ఖచ్చితంగా చేయాలి. అయితే కొంత స్టాండర్డ్ ఈ టాపిక్ సిలబస్ షీట్లో ఏదైతే ఉందో వీటిని 9th 10thలో కూడా టచ్ చేసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. 9th 10th క్లాస్లో కూడా ఈ వృత్తాలు ఉన్నప్పుడు మనకు 8th వరకు ఏముంది, 9th 10thలో కూడా వృత్తాలకు సంబంధించిన కాన్సెప్ట్స్ ఉంటే చదవాలి. 9th 10th బుక్స్ అంతా చదవాల్సిన అవసరం లేదు. మనకు ఏదైతే సిలబస్ షీట్లో ఉందో సిలబస్ షీట్లో ఉన్నటువంటి అంశాన్ని మనకు 9th 10th వరకు టచ్ అయితే చదువుకోవాలి, అంతే. బుక్ అంతా చదవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మనం చదివిన కాన్సెప్ట్ మీద బిట్స్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసుకోవాలి. ప్రీవియస్ పేపర్స్ తీసి మనం చదివిన కాన్సెప్ట్ నుండి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, మనం చదివిన విధంగానే వచ్చినాయా లేకుంటే డిఫరెంట్గా వచ్చినాయా ఖచ్చితంగా చూసుకోవాలి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ టైప్స్ సేమ్ బిట్ని 3-4 టైప్స్ అడగడానికి అవకాశం ఉంది. సో మనం దాన్ని కంప్లీట్గా సమగ్రంగా చదివితేనే మనం ఎలా ఇచ్చినా చేయగలుగుతాం. మ్యాథ్స్ తర్వాత ఈవీఎస్ వచ్చేసి ఖచ్చితంగా 1 to 8 వరకు
టెక్స్ట్ బుక్ ప్రతి లైన్ టు లైన్ చదవాలి. అలాగే దాంట్లో ఇచ్చిన డయాగ్రామ్స్ కూడా చదవాల్సి ఉంది. డయాగ్రామ్స్ చదవాలని ఎందుకు అంటున్నాం అంటే, మనకు లాస్ట్ టైం టెట్లో ఆ క్రింది వాటిలో బొరియలలో నివసించే జీవి ఏది అన్నాడు. బొరియలో నివసించే జీవి ఏది అన్నప్పుడు థర్డ్ క్లాస్ బుక్ బిట్ ఏది, థర్డ్ క్లాస్ బుక్లో ఎక్కడ కూడా బొరియలలో నివసించే జీవి అని లిఖితపూర్వకంగా లేదు. కింద ఒక చిత్రం ఉంది, దాంట్లో బొరియలో కుందేలు పడుకొని ఉంటుంది. అది అందువల్ల డయాగ్రామ్స్ నుంచి కూడా అడగడానికి అవకాశం ఉంది. అలాగే మనకు 4th క్లాస్ నుండి గిజిగాడు పక్షులలో ఏది గూడు పెడుతుంది, మగపక్ష ఆడపక్ష, ఇలాంటివి ఇచ్చాడు. అంటే 3rd 4th 5th కనుక మనం చదవగలిగితే మెజారిటీ ఆఫ్ ద పార్ట్ మనం స్కోర్ చేయగలుగుతాం. ఎక్కువ ప్రైమరీ లెవెల్ ఖచ్చితంగా లైన్ టు లైన్ చదవాలి. ఈ మెథడాలజీ ఖచ్చితంగా టెక్స్ట్ బుక్ మీద అవగాహన ఉండాల్సిందే. మనకు మెథడాలజీ మీద అవగాహన రావాలంటే ఖచ్చితంగా టెక్స్ట్ బుక్ చదవాలి మనం. చాలా ఎక్సలెంట్ చెప్పారు అనిరుద్. అదేవిధంగా మరికొన్ని డౌట్స్ కూడా మరి మన శోభన్ వరకు ఏమైనా వచ్చిన డౌట్స్ కూడా మరి మీరు చెప్పారు. మీరు చెప్పిన అంశాలతో పాటు జనరల్గా అభ్యర్థులకు మరికొన్ని కూడా డౌట్స్ వస్తుంటాయి కదా. ఒకసారి శోభన్, మీరు కూడా మీకు ఏమైనా డౌట్స్ వచ్చినట్టయితే దయచేసి మనం అనిరుద్ ద్వారా క్లారిఫై చేసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు సిలబస్ షీట్ తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయమన్నారు. ఓకే సార్. అయితే మరి ఓల్డ్ సిలబసా న్యూ సిలబస్ అనేది కొంచెం డౌట్గా ఉంది సార్ మాకు. స్కూల్ బుక్స్ చదవడానికి న్యూ సిలబసా ఓల్డ్ సిలబసా, ఒకవేళ న్యూ సిలబస్ అయినప్పటికీ ప్రైమరీ స్కూల్ వరకు ఎంత % మార్క్స్ వచ్చేయడానికి అవకాశం ఉంటే చెప్పగలుగుతారా సార్? చాలామందికి ఉన్న డౌట్ కూడా ఇదే, కొత్త సిలబస్ చదవాలా పాత సిలబస్ చదవాలని. ఇప్పటివరకు జరిగిన టెట్లో అయితే ఏంటి, టీఆర్టీలో అయితే ఏంటి, దేంట్లోనైనా రన్నింగ్ సిలబస్ నుండే మనకు క్వశ్చన్స్ వచ్చాయి. రన్నింగ్ సిలబస్ హై ప్రయారిటీ. మనకు రన్నింగ్ సిలబస్ నుండే క్వశ్చన్స్ వచ్చాయి. ఖచ్చితంగా రన్నింగ్ సిలబస్ బుక్స్ చదవాలి. అయితే మనకు అకాడమీ బుక్స్ కూడా ప్రజెంట్ రన్నింగ్ స్కూల్లో ఏవైతే పిల్లలకు మనం బోధిస్తున్నామో అవి చదవడానికి అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే దాని నుండే మనకు బిట్స్ రైజ్ అవుతాయి. సార్ టెట్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు చాలామంది నాలాంటి గ్రామీణ విద్యార్థులు ఉంటారు కదా సార్, వాళ్ళు ఇంగ్లీష్లో చాలా ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళ కోసం మీరు ఏమైనా సలహాలు ఇవ్వగలుగుతారా? అంటే ఏ విధంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి? టెక్స్ట్ బుక్స్ చదివితే సరిపోతుందా, కోచింగ్కి వెళ్ళాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందంటారా సార్? ఇంగ్లీష్లో సరే, ఇంగ్లీష్ మీడియం అయినప్పుడు నాన్ ఇంగ్లీష్ మీడియం అయినా కూడా ఫస్ట్ క్లాస్ టెక్స్ట్ బుక్ నుండి కూడా చదవాలి. మనం ఫస్ట్ క్లాస్ బుక్లో ఏముంటుందిలే అనుకోదు. ఫస్ట్ క్లాస్ బుక్ నుండి దాంట్లో కూడా ఆపోజిట్ వర్డ్స్ ఇచ్చారు మనకు, సినానిమ్స్ యాంటోనిమ్స్. అంటే అక్కడ పేరు పెట్టకపోవచ్చు, యాంటోనిమ్స్ అని పెద్దగా పేరు పలకపోవచ్చు, ఆపోజిట్ వర్డ్స్ అని సింపుల్గా అన్నాడు. సో ఖచ్చితంగా ఫస్ట్ క్లాస్ నుంచి చదవాలి. దాంట్లో కూడా కొన్ని పదాలు వచ్చాయి, కొంత గ్రామర్ పార్ట్ వచ్చింది. ఫస్ట్ క్లాస్ నుంచి మనం టెక్స్ట్ బుక్స్ ఎప్పుడైతే చదువుతామో మనకు పూర్తిగా ఫస్ట్ క్లాస్ బుక్ మీద అవగాహన వచ్చింది అంటే, కొంత మనకు సిలబస్ షీట్లో ఒక టాపిక్ ఉందనుకోండి, దాని మీద మనకు అవగాహన వచ్చినట్టే. సో ఫస్ట్ క్లాస్ బుక్, సెకండ్ క్లాస్ బుక్ మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఫస్ట్ క్లాస్లో ఏముందిలే, సెకండ్ క్లాస్లో ఏముందిలే అని. ఫస్ట్ క్లాస్ బుక్ను కూడా లైన్ టు లైన్ చదవండి. కోచింగ్ అంటారా, కోచింగ్ అంటే ఫస్ట్ మనం చదివిన తర్వాత కోచింగ్ పోతే కొంత స్పీడప్ అవుతుంది. మనం నేర్చుకున్న దాన్నే కొంత స్పీడప్గా చేయగలుగుతాం. బిట్స్ చేస్తున్నప్పుడు మనం అక్కడ బిట్స్ ప్రాక్టీస్ చేయడం కావచ్చు, దీనివల్ల కొంత స్పీడప్ అవుతుంది. ఖచ్చితంగా మనం ప్రీ నాలెడ్జ్తో కోచింగ్ పోతేనే బెస్ట్. ఏం నాలెడ్జ్ మనం బుక్స్ చదవకుండా డైరెక్ట్ కోచింగ్ వెళ్తే ప్రతిదీ కూడా అక్కడ మనకు కొత్తగా అనిపిస్తుంది. కానీ వాళ్ళు చెప్పే విషయాలు మనకు సెకండ్ థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్లలో ఉన్నటువంటివి. సో ఖచ్చితంగా 1 to 8 వరకు టెక్స్ట్ బుక్స్ పూర్తిగా చదివిన తర్వాత ఇంకా టైం ఉంది, మనం స్పీడప్ చేసుకోవడానికి అవకాశం ఉంటే కోచింగ్ పోతే మనకు కొంత బెనిఫిట్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. అలాగే ఇంకొక క్వశ్చన్ సార్ ప్లీజ్. మ్యాథ్స్లో సార్, అదే నేను బైపీసీ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ని. అంటే మ్యాథ్స్లో ఎక్కువ స్కోర్ చేయాలంటే ప్రత్యేకంగా కొన్ని అంశాల మీదనే ఎక్కువ ఫోకస్ చేయాలా, ఖచ్చితంగా మనం అన్నిటికీ కూడా సమప్రాధాన్యం ఇవ్వాలంటారా, చెప్తారా సార్? ఓకే, మనకు ప్రతి బిట్ కూడా ఇంపార్టెంటే. టెట్లో కానీ డిఎస్సిలో కానీ. టెట్లో మనం చేసే ప్రతి బిట్కి మనకు డిఎస్సిలో వెయిటేజ్ ఉంది కాబట్టి మనం కొంత ఇంపార్టెంట్ అంశాలు చదువుతాము, అన్ఇంపార్టెంట్ వదిలేస్తాము అనేది కరెక్ట్ కాదు. ప్రతి కాన్సెప్ట్ కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే మనకు డిఎస్సిలో వెయిటేజ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి దాన్ని కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తూ చదవాలి. మ్యాథ్స్లో మనం గెట్ ఆన్ కావాలంటే ఖచ్చితంగా టెక్స్ట్ బుక్లో నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఆ ఎగ్జాంపుల్స్ నుంచి కూడా లాస్ట్ టైం ఒక డైరెక్ట్ బిట్ రావడం జరిగింది. సో ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయాలి. దాంట్లో ఫార్ములాస్ ఉంటాయి. ఫార్ములాస్లు కూడా ఖచ్చితంగా ఒక పేపర్ మీద రాసుకొని మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ ఖాళీ ఉన్నప్పుడు, అది నువ్వు ఏ సబ్జెక్ట్ చదువుతున్నా సరే మధ్యలో ఖాళీ ఉన్నప్పుడు ఒకసారి మ్యాథ్స్ ఫార్ములాస్ తీసుకొని మనం రివిజన్ చేయగలిగితే 1 to 8 పర్ఫెక్ట్గా చేయగలిగితే ఖచ్చితంగా టెట్లో మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇలా చెప్తా ఉంటే నాలో కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అవుతుంది.
చివరికి ఒక ప్రశ్న సార్, అంటే ఇప్పుడు టెట్ డిఎస్సి రెండు ఉన్నాయి కదా సార్, అంటే ఇప్పుడు మనం టెట్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు డిఎస్సిలో కొంత సిలబస్ కవర్ అయ్యే అవకాశం ఏమైనా ఉంటుందంటారా సార్? 80% ఆఫ్ ద సిలబస్ కామన్ ఉంటుంది. 80% మనకు డిఎస్సిలో అడిషనల్గా జాయిన్ అయ్యేది ఏంటంటే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్. ఇక తర్వాత కంటెంట్ అండ్ మెథడాలజీ సేమ్ ఉంటుంది. అయితే కంటెంట్ చదువుతున్నప్పుడు డిఎస్సికి మాత్రం ఖచ్చితంగా 10th స్టాండర్డ్ వరకు చూసుకోవాలి. మనకి సిలబస్ షీట్లో ఉన్న కాన్సెప్ట్ 1 to 8 వరకు చదువుతూ, అయితే 10th 9th 10th బుక్స్ కంప్లీట్గా చదవడం కాకుండా మనకి ఏదైతే ఇంటర్లింక్డ్ ఉందో 8th వరకు ఉన్న సబ్జెక్ట్ ఏదైతే, ఇప్పుడు సపోజ్ మనకు 5th 6thలోనే కాంతి అనే టాపిక్ ఇచ్చాడు. కాంతి అనే టాపిక్ ఇచ్చినప్పుడు లాస్ట్ టైం టీఆర్టీలో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, అంటే పతన కోణము ప్లస్ రిఫ్లెక్షన్ యాంగిల్, వీటి మధ్య ఒక ఫార్ములాతో బిట్ అడిగాడు. ఇది మనకు 6th క్లాస్లో కాంతి లెసన్ ఉంది, అది దీనికి సంబంధించిన బిట్ మనకు 9th 10th స్టాండర్డ్ నుంచి రావడం జరిగింది. సో ఇంటర్లింక్డ్ సబ్జెక్ట్ 10th వరకు చదువుకోవాలి ఖచ్చితంగా, అప్పుడే మనం స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మనకు ఇంతకుముందు మీరు చెప్తున్నట్టు టెట్కు డిఎస్సికి ప్రిపరేషన్ అనేది అంటే మామూలుగా టెట్కు మొదలు కంప్లీట్ చేసుకోవాలన్నా, లేకపోతే డిఎస్సి ప్రిపరేషన్ కూడా ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంటుందా? టెట్కు ఇప్పుడు మొదలు ఎట్లా మీ యొక్క అనుభవాన్ని ఒకసారి షేర్ చేశారు. సో టెట్ డిఎస్సిలో ఆల్మోస్ట్ సేమ్ ఉన్నప్పటికీ సైమల్టేనియస్గా చెప్తే కొంత టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది సార్. మనం డిఎస్సిగా టెట్ తర్వాత మనకు ఎలాగూ మళ్ళీ డిఎస్సి ప్రిపరేషన్కి టైం ఉంటుంది, ఖచ్చితంగా టైం ఉంటుంది. సో ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద సిలబస్ కామన్ కాబట్టి రిమైనింగ్ 20% మనం తర్వాత చేసుకోవడానికి అవకాశం ఉంది. టెట్లో మనకు వచ్చే ప్రతి మార్క్ కూడా డిఎస్సిలో వెయిటేజ్ ఉంది కాబట్టి ఫస్ట్ టెట్కి ప్రయారిటీ ఇస్తూ టెట్లో మ్యాక్సిమం ఎలా స్కోర్ చేయాలి, సో టెట్ మీద ఫుల్ ఫోకస్గా చదివి తర్వాత మనకు టైం ఎలాగో డిఎస్సికి ఉంటుంది, అప్పుడు ఆ 20% 25% మనం అప్పుడు చదువుకుంటే ఇక్కడ మనం స్కోర్ చేసింది డిఎస్సిలో వెయిటేజ్ వస్తుంది. అలాగే అప్పుడు చదువుకున్నది కూడా మనం డిఎస్సిలో ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రెండింటిలో మనకి ఇప్పుడు డిఎస్సికి పోయినట్టయితే జీకే అడిషనల్గా యాడ్ అయిపోతుంది అన్నారు కదా, జీకే ఇంకా మిగతా అయినా కూడా. సో ఏముంటుంది అది, ఎట్లా ప్రిపరేషన్ కొంచెం ఏదంటే ఇప్పుడు జీకే ఒక్కసారి వచ్చేది కాదు కదా, కాబట్టి మనకు డిఎస్సికి ఆ జీకే కానీ దానికి సంబంధించిన అంశాలపై ఏమన్నా కొంత వాళ్ళకు మీ అనుభవం ద్వారా కొంచెం చెప్పండి. కరెంట్ అఫైర్స్ కోసం ఖచ్చితంగా మనము డైలీ న్యూస్ పేపర్ చదివితే యూజ్ అవుతుంది సార్. కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా న్యూస్ పేపర్ చదవాలి. అలాగే వీక్లీ మంత్లీ మ్యాగజైన్స్ ఉంటాయి, ఈ షైన్ ఇండియా లాంటి మ్యాగజైన్స్ చదివితే కొంత యూజ్ అవుతుంది. జీకే అంటే కొంత స్టాండర్డ్గా మనం ఆ జీకే అనంతమైంది, మనం ఇదే వస్తుందని చెప్పలేము. బట్ కొన్ని ఉంటాయి, దేశాలు రాజధానులు కావచ్చు, దేశాల యొక్క యాంథమ్స్ కానీ, వాటి నేషనల్ సింబల్స్ కానీ, మన రాష్ట్రాలు వాటి యొక్క నృత్యాలు, ఇలాంటి బేసిక్స్ ఖచ్చితంగా మినిమం స్టాండర్డ్స్ వీటి మీద అవగాహన ఉండాలి. నెక్స్ట్ మనకు కొంత వరల్డ్ మ్యాప్ మీద ఐడియా ఉంటే కూడా వరల్డ్ మ్యాప్ నుంచి కొంత ఎందుకంటే సముద్రాలు వాటికి సంబంధించిన కొన్ని అడగడానికి అవకాశం ఉంది. సో జీకే ఎంతైనా అనంతమైనది, బట్ ఇవి బేసిక్స్ స్టాండర్డ్స్ నేర్చుకోవాలి. అలాగే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే వివిధ పథకాలు, మనకు విద్యారంగంలో వచ్చినటువంటి వివిధ పథకాలు, వాటి వల్ల వచ్చిన మార్పులు ఏంటి, ఇలాంటి అంశాలు మనకు ఎలిమెంటరీ విద్య 3rd పేపర్ ఉంది, దాంట్లో ఖచ్చితంగా మనకు ఎక్కువ సమాచారం ఇవ్వడం జరిగింది, దానివల్ల యూజ్ అవుతుంది. ఎందుకంటే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్స్ ప్రజెంట్ విద్యలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి, టీచర్ పీపుల్ రేషియో ఎలా ఉంది, క్లాస్ రూమ్ ఎలా మెయింటెనెన్స్ జరుగుతుంది, ప్రజెంట్ వచ్చిన లేటెస్ట్ అంశాలు ఏంటి అనేది దాంట్లో మనకు యూజ్ అవుతుంది. అవి నేర్చుకుంటూ పోతే స్కోర్ చేయడానికి అవకాశం ఉంది సార్. ఇంకొకటి అన్నాడు, ఇప్పుడు చాలామంది ఏంటంటే కొత్త ట్రెండ్ ఒకటి వచ్చింది, బహుశా మరి అది ఎట్లా ఏంది అంటే ట్రై మెథడ్స్ అని వచ్చింది. మరి సార్ ట్రై మెథడ్స్ బుక్స్ కూడా వచ్చినాయి సార్, అది ఒక్కటి చదువుకుంటే సరిపోతుందా? ట్రై మెథడ్స్ బుక్ తీసుకుంటాం, చాలా ప్రైవేట్ పబ్లికేషన్స్కి వెళ్ళి వచ్చాయి మరి అనేది ఈ ప్రశ్న చాలామందిలో వస్తుంది సరిగా. ఎందుకంటే ఈ మన తెలుగు అకాడమీ బుక్స్ చాలా పెద్దగా ఉన్నాయి సార్, అవన్నీ చదవాలంటే టైం అవుతుంది కదా, మరి ఓన్లీ ఈ ట్రై మెథడ్స్ ఏమన్నా సరిపోతుందా అనేది అలాంటి మిత్రులకు మీరు ఇచ్చే సలహా ఏంటి? ట్రై మెథడ్స్ అంటే సార్, ట్రై మెథడ్స్ కామన్గా ఉన్నటువంటి అన్ని మెథడ్స్లో కామన్గా ఉన్న అంశాలను మనకు ఇస్తాడు. మనం ట్రై మెథడ్స్ చదివితే ఏమవుతుంది, జస్ట్ అందులో అన్నింటిలో 50% 100% మనం న్యాయం చేయలేము. ఖచ్చితంగా ఒక మెథడాలజీ కంప్లీట్గా చేయాలంటే ఇండివిజువల్గా ప్రతి మెథడ్ కూడా ఇండివిజువల్గా చదివినప్పుడే మనం 100% న్యాయం చేయగలుగుతాం. ట్రై మెథడ్ అంటే కామన్గా ఉన్న అంశాలు అందులో 50% తీసి చేయగలుగుతాం మనం. అది దానివల్ల మనం కొంత స్కోర్ చేయలేకపోయే అవకాశమే ఉన్నది. టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు ఇండివిజువల్గా మెథడ్స్ చదివితేనే బెటరు. అదే టైం చాలా ల్యాకింగ్ ఉందన్నప్పుడు ఇక సరే మనం చాలా ల్యాక్ అయిపోతున్నాం, టైం లేదు అనుకున్నప్పుడు ట్రై మెథడ్ పాటించాలి. మ్యాక్సిమం ఇండివిజువల్ మెథడ్స్ పాటిస్తేనే మనకు
ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది సార్. అంటే జనరల్గా మీరు చెప్తున్న మాటలను బట్టి ఏమనిపిస్తుంది అంటే, సరే ట్రై మెథడ్ కొంత టోటల్ 3 మెథడ్స్లో ఉండే కామన్ ఆస్పెక్ట్ని తీసుకొని అవగాహన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పినట్టయితే బోధనా పద్ధతుల్లో టీచర్ సెంటర్డ్, చైల్డ్ సెంటర్డ్ అనేది రెండిట్లో కామన్గా ఉంటుంది. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇండక్టివ్ అప్రోచ్, డిడక్టివ్ అప్రోచ్ అనేది మ్యాథ్స్లో చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు కదా. అందులో సైన్స్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ నాట్ వన్ టూ ట్రై మెథడ్స్ బుక్ రాసిన అనుకోండి, నేను ఏమిస్తే ఎగ్జాంపుల్స్ చాలా ఎగ్జాంపుల్స్ సైన్స్లో ఇస్తా, మ్యాథ్స్లో ఇచ్చే అవకాశం నాకు తక్కువగా ఉంటుంది కదా. సో ఇప్పుడు మ్యాథ్స్ అదే పెడగాజీ చదువుకుంటే ఏమవుతుందంటే, మ్యాథ్స్ పెడగాజీ అకాడమీ బుక్స్ చాలా ఎక్సలెంట్ వచ్చాయి కదా, ఎక్స్ట్రా ఆర్డినరీ మంచి పుస్తకాలు వచ్చాయి, చాలా నిపుణులైన వ్యక్తులతోటి రాయించారు కదా. సో అలాంటి పుస్తకం చదివితే మోర్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి కదా. అదేవిధంగా రెండవది ఏంటి అంటే, ఈ టెక్స్ట్ బుక్స్ మనం 1 to 8th కానీ 10th కానీ చదువుకుంటే నాకు ఏమనిపిస్తుంది, అందులోపట కాంటెంట్తో పాటు పెడగాజీ కూడా ఇంక్లూడ్ అయినట్టు అనిపిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పటం ఇస్తాడు, పటం ఇప్పుడు మీరు అన్నారు కదా బొరియలు ఎగ్జాంపుల్ చూస్తే నాకు గుర్తుకొస్తుంది. అంటే ఏంటంటే పరిశీలన అనేది విద్యా ప్రమాణాల్లో ఒక భాగం కదా, పరిశీలించాలి, పటాలనే కావచ్చు, ప్రకృతి లోపల ఉన్న అంశాలను కావచ్చు. అంటే ఈ విధంగా ప్రైమరీ కానివ్వండి, ఇప్పుడున్న ప్రజెంట్ టెక్స్ట్ బుక్స్లో ఈ పెడగాజీ అనేది ఇంటిగ్రేటెడ్ అయినట్టు అనిపిస్తుంది. అది మరి ఎట్లా స్టడీ చేయాలి, ఏం చేయాలి, ఒక్కసారి మన వాళ్ళకి కొంచెం చెప్తాం. ఎక్కువ మంది కూడా మెథడాలజీలో స్కోర్ చేయలేకపోతున్నామని కూడా బాధపడుతున్నారు సార్. ఫస్ట్ మనం ఎప్పుడైతే కంటెంట్ చదువుతున్నామో స్కూల్ టెక్స్ట్ బుక్స్ చదువుతున్నప్పుడే మనకు లెసన్ అర్థమైపోతుంది. లెసన్ ప్రతిదీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా ప్రమాణాలకు అనుగుణంగా మెథడాలజీ బేసిక్గానే లెసన్ నిర్మించబడుతుంది. మనకు ఒక కాన్సెప్ట్ ఇచ్చినప్పుడు దాని మీద పరిశీలించమంటాడు, కొన్నిటి ప్రాజెక్టు విషయం సేకరించమంటాడు. ఇవన్నీ కూడా మెథడాలజీ అంశాలే దాంట్లో కంప్లీట్గా ఇన్కల్కేట్ అయి ఉన్నాయి. టెక్స్ట్ బుక్ నిర్మాణం అనేది మెథడాలజీతోనే కూడుకున్న అంశం. మనం ఎప్పుడైతే టెక్స్ట్ బుక్ని కంటెంట్ పరంగానే కాకుండా ఇంక్లూడింగ్ విద్యా ప్రమాణాలు, అది దాంట్లో ఎలాంటి మెథడాలజీ ఇంక్లూడ్ అయి ఉంది, కంటెంట్ చదువుతున్నప్పుడే మనం టెక్స్ట్ బుక్ని అర్థం చేసుకోగలిగితే మెథడాలజీలో ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది సార్. అదే ఎందుకోసమంటే ఇప్పుడు మామూలుగా టెక్స్ట్ బుక్స్ రాసేటప్పుడు కానీ మామూలుగా ముందు కూడా చెప్తుంటారు మనకు ఎట్లా ఉంటాయి విద్యా ప్రమాణాలు ఏంది, ఏ విద్యా ప్రమాణాలను అచీవ్ చేయడానికి మనం ఏంది అంటే కాంటెంట్ ఎట్లా ఉంది, అందులో పట్టినే మనకు మామూలుగా పటాలు పరిశీలించమంటాడు, లేదా ప్రాజెక్ట్ అంటాడు, రకరకాలుగా మనకు అక్కడ పెడగాజీ దొరికిపోతుంది అనిపిస్తుంది. పెడగాజీ వి విల్ గెట్ లాట్ ఆఫ్ పెడగాజీ అందులో ఉంది. మనకు మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ తీసుకుంటే సార్, మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లో ఒకసారి సీటెట్లో వచ్చిన ప్రశ్న, మనకు నెంబర్స్ ఫస్ట్ 0 అనే కాన్సెప్ట్ నేర్పిస్తారా, 1 to 9 కాన్సెప్ట్ నేర్పిస్తారా అని అడిగాడు. మనం ప్రజెంట్ ఫస్ట్ క్లాస్ టెక్స్ట్ బుక్ తీసుకుంటే మనకు ఫస్ట్ లెసన్ నెంబర్ 1తోనే స్టార్ట్ అవుతుంది. 9 నేర్పించిన తర్వాతనే మనం 0 అనే కాన్సెప్ట్ నేర్పిస్తాం. సో అది కూడా బేస్డ్ ఆన్ మెథడాలజీయే మనకు టెక్స్ట్ బుక్స్ డెవలప్ చేయడం జరిగింది. సో ఫస్ట్ నెంబర్ కాన్సెప్ట్ అయిన తర్వాతే మనం 0 అనే కాన్సెప్ట్ నేర్పిస్తాం. దాని ప్రకారం మనకు ఫస్ట్ క్లాస్ టెక్స్ట్ బుక్ డెవలప్ చేసి ఉంది. సో మనకు టెక్స్ట్ బుక్స్ చదువుతున్నప్పుడే మనకు కొంత మెథడాలజీ అనేది స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది సార్. ఇంకోటి చాలామంది మిత్రులు అడుగుతున్నారు మొన్నటి దానిలో, సార్ కోచింగ్కు ఇప్పుడు వెళ్ళమంటారా, మరి నోటిఫికేషన్ వచ్చినాక వెళ్ళమంటారా అంటే, కోచింగ్కి ఒకళ్ళు వెళ్ళే వాళ్ళకు మరి వెళ్ళకపోతే, మీరు ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చినట్టున్నారు కదా, మరి కోచింగ్కి వెళ్ళకపోతే మనకు డిఎస్సిలో టెట్లో మంచి మార్కులు రావా? ఇవి రెండు కొంచెం చాలామందిలో కొద్దిగా క్వశ్చన్స్ వస్తున్నాయి. దయచేసి వాటి మీద ఏమన్నా మీ కోచింగ్కి వెళ్ళకుండా సెల్ఫ్ ప్రిపరేషన్తో కూడా మంచి మార్క్స్ స్కోర్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. అయితే కోచింగ్ వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం కోచింగ్ వెళ్ళే ముందు అట్లీస్ట్ 2 to 3 times మన సిలబస్ కంప్లీట్గా చదువుకొని, అసలు మనకు అవగాహన ఉండాలి మన సిలబస్ మీద. అంతేగాని సిలబస్ మీద అవగాహన లేకుండా పోయి కోచింగ్ ఇన్స్టిట్యూట్లో కూర్చొని వాళ్ళు చెప్పే ప్రతి అంశం కూడా మనకు కొత్తగా అనిపించి అరే బాగా చెప్తున్నారు అనిపిస్తుంది తప్ప మనకు పెద్ద అవగాహన ఉండదు. ఎప్పుడైతే మన సబ్జెక్టు మీద మన సిలబస్ మీద మనకు అవగాహన ఉంటుందో మనం పోయి అక్కడ కూర్చున్నప్పుడు అరే సార్ ఇంతే చెప్తున్నారు, పలానా క్లాస్లో ఇంతకంటే ఎక్కువ ఉంది కదా సబ్జెక్టు అనేది మనకే అవగాహన ఉంటుంది. సో ఖచ్చితంగా కోచింగ్ వెళ్ళే వాళ్ళు అట్లీస్ట్ 2 to 3 times మీ సిలబస్ కంప్లీట్ చేసుకొని మన సిలబస్ టెట్ డిఎస్సి మీద మనకు అవగాహన ఉండాలి. ఇది అక్కడికి వెళ్ళినప్పుడు మనం జడ్జ్ చేయగలగాలి, సార్ మనకు తగ్గట్టుగా చెప్తున్నారా తక్కువ చెప్తున్నారా అని మనం చేసుకోవాలంటే ఖచ్చితంగా మన సిలబస్ మీద మనకు అవగాహన ఉండాలి. సో కోచింగ్ వెళ్ళాలనుకునే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంత ప్రిపరేషన్ ఖచ్చితంగా సిలబస్ 1-2 times చూసిన తర్వాత వెళ్ళండి. ఇది నా సజెషన్ సార్. ఓకే, ఇంకొక చిన్న అంశం ఏంటంటే, ఇంతకుముందు అనుకున్నాం కదా, మరి ఆల్రెడీ సడన్గా నోటిఫికేషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి నోటిఫికేషన్ మీరు అన్నట్టు టైం ఉంటే పర్లేదు, మరి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పుడు కోచింగ్ వెళ్ళడం అనేది ఎట్లా ఉంటుంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత?
ఎంత టైం ఉంటుంది అసలు నోటిఫికేషన్కు మనకు టెట్ ఎగ్జామ్కు టైం ఎంత ఉంటుంది, మరి ఆ టైంలో కోచింగ్కి వెళ్తే అది లాభమా నష్టమా ఎట్లా ఉంటుంది, అంటే దాని యొక్క ఇంపాక్ట్ ఏంటిది, ఎందుకు ఉంటుంది కదా టెన్షన్ ఒక్కొక్కసారి, అయ్యో వెళ్ళాలన్నా వద్దా డైలమా అనేది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కోచింగ్ పోతే అది కొంత మనకు లాస్ అనే చెప్పుకోవాలి సార్, నష్టపోయినట్లే. ఎందుకంటే అక్కడ మనం క్లాస్లో కూర్చొని సారు సబ్జెక్ట్ వైజ్గా చెప్పుకుంటూ పోతారు, వాళ్ళు కొంత ఒక క్లాస్ అయిపోయి ఇంకో క్లాస్ ఒకరు చెప్పుకుంటూ పోతారు. అలా కాకుండా ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చిందో ఇక మనకు టైం కోచింగ్ పోతే టైం వేస్ట్, కాబట్టి సెల్ఫ్ ప్రిపరేషన్ ఉంటే మనమే ఎక్కువ నేర్చుకునేదానికి అవకాశం ఉంది. ఇంట్లో కూర్చొని మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇప్పుడు మనం టార్గెట్ పెట్టుకుంటాం, ఈరోజు థర్డ్ క్లాస్ ఈవీఎస్ అయిపోవాలి. సో మనం ఒక థర్డ్ క్లాస్ ఈవీఎస్ కంప్లీట్గా చదవగలుగుతాం. అదే కోచింగ్ పోతే నువ్వు థర్డ్ క్లాస్ ఈవీఎస్ ఒక రోజులో సార్ చెప్పాడు మొత్తం క్లాసు. సో ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చింది ఇక టైం లేదనుకున్నప్పుడు సెల్ఫ్ ప్రిపరేషన్ ఈజ్ ద బెస్ట్ ప్రిపరేషన్, దానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. తర్వాత బిట్స్ మనం ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత బిట్స్ ప్రాక్టీస్ చేస్తూ ప్రీవియస్ బిట్స్ చూసుకుంటూ పోతే కోచింగ్ పోయిన దానికంటే ఇక్కడ ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది సార్. ఇంకొక క్వశ్చన్, ఎందుకంటే ఇవన్నీ కూడా వాళ్ళు ఆల్రెడీ చాలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రెస్పాన్సెస్లో అడుగుంది. సరే ఎన్ని గంటలు ప్రిపేర్ కావాలి డైలీ, అంటే డైలీ అన్ని సబ్జెక్టులు చదవాలా, కొన్ని సబ్జెక్టులు చదవాలా, లేకుంటే ఎన్ని గంటలు ప్రిపేర్ కావాలి అనేది, అంటే కొంచెము కొందరిలో కూడా కొంచెం ఉంది, దయచేసి వాటి మీద ఏమన్నా. ఎన్ని గంటలు ప్రిపేర్ కావాలనేది అది మన సెల్ఫ్ మోటివేషన్ మన మీద డిపెండ్ అయి ఉంటుంది సార్. ఒకరు 10 గంటలు చదవచ్చు, ఒకరు 2 గంటలు చదవచ్చు. అయితే మన ఇంట్రెస్ట్ కొంత టార్గెట్, ఇప్పుడు మనం ఈరోజు 4th క్లాస్ ఈవీఎస్ నేను చదవాలనుకుంటున్నాను, అది నేను కంటిన్యూస్గా కూర్చొని చదువుకోవచ్చు, బ్రేక్ తీసుకుంటూ చదువుకోవచ్చు, బట్ టార్గెట్ రీచ్ కావాలి. సో దానికోసము సెల్ఫ్ మోటివేషన్, ఇన్ని గంటలు చదవాలనేది మన ఇంట్రెస్టే. కొందరు ఇప్పుడు మా మిత్రుడు ఒకరు ఉన్నారు, 10th క్లాస్ బయాలజీ అంటేనే నాకు అసలు భయము, అలాంటిది ఒక 2-3 డేస్లో కంప్లీట్ చేసి ఎక్కడ ఏది అడిగినా చెప్పగలిగే స్టేజ్కి వచ్చాడు. సో కొంత మన ఇంట్రెస్ట్, సెల్ఫ్ ఇంట్రెస్ట్, అతని ఇంట్రెస్ట్తో 2-3 డేస్ కూర్చున్నాడు, చదువుకున్నాడు. సో మనం సెల్ఫ్ ఇంట్రెస్ట్, మనం ఎప్పుడైతే మ్యాక్సిమం స్కోర్ చేయాలి, నేను ర్యాంక్ సాధించాలి, జాబ్ సాధించాలి అన్నప్పుడు మనం సెల్ఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది, మనం స్కోర్ చేయగలుగుతాం, చదవగలుగుతాం. అది ఎన్ని గంటలు అనేది పర్టికులర్గా మనం చెప్పడానికి లేదు సార్. కొందరు 10 గంటలు చదవచ్చు, కొందరు 5 గంటలు చదవచ్చు, బట్ సిలబస్ మనం ఎంత సమగ్రంగా చదువుతున్నాం అనేది ఇంపార్టెంట్ సార్. అంటే అదేవిధంగా అంటే ఇక్కడ ఏంటంటే మెయిన్ ఇంకొక వరి ఏమనిపిస్తుంది అనిరుద్ధు, చాలామంది ఏం చేస్తారంటే ఎగ్జామ్ టైం వచ్చినాక 12 అవర్స్ 14 అవర్స్ నైట్ అవుట్లు కూడా చేస్తుంటారు. మరి అదే అట్లాంటి మిత్రులకు ఏమి సలహా ఇస్తారు? అనవసరంగా నైట్ అవుట్లు చేసుకొని ఆరోగ్యం పాడు చేసుకొని తీరా ఎగ్జామ్ హాల్లోకి పోయినాక మనం వామిటింగ్స్ చేయడము, హెల్త్ పాడు చేసుకోవడం, తీరా ఎగ్జామ్ ముందు రోజు హెల్త్ పాడు చేసుకోవడం అనవసరం. మనం ఎగ్జామ్ దగ్గర రాకముందు ఫస్ట్ నుంచే కొంత ఎక్కువ టైం కేటాయించుకొని చదివితే లాస్ట్కి మనకు కంప్లీట్గా టైం మిగిలిపోతుంది. దానివల్ల మనం రివిజన్ చేసుకోవచ్చు. రివిజన్ అవ్వడం వల్ల మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎంత కాన్ఫిడెన్స్ లెవెల్ మనం పెరిగితే అంత ఈజీగా మనం ఎగ్జామ్ రాయగలుగుతాం. సో నైట్ అవుట్లు చేయాల్సిన అవసరం లేదు, నైట్ అవుట్ చేసి ఎగ్జామ్ మనం హెల్త్ పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ముందే మనం మంచిగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లాన్ ప్రకారం వెళ్తే మనం గెట్ ఆన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సార్. థ్యాంక్ యూ అనిరుద్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే చాలా అంశాల్లో క్లారిఫికేషన్స్ వచ్చాయి. మిత్రులందరికీ మరొకసారి విజ్ఞప్తి, మనం ఏం చేద్దామంటే మళ్ళీ అనిరుద్ మిత్రుల్ని మీరు ఒకసారి చూసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అవకాశం అంటే సండేనో ఒక రోజు మనం టైం కూడా మీకు చెప్తాం, లైవ్లో కూడా వారిని తీసుకొని ఇంకేమైనా మీకైనా డౌట్స్ ఉన్నట్టయితే తప్పనిసరిగా వారి ద్వారా మనం క్లారిఫికేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మిత్రులు చెప్పినట్టు చాలా అంశాల లోపల మనకు వారు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఒక 2 అంశాలను మళ్ళొకసారి మీ తరఫున అడిగే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఎందుకంటే ఇంతకుముందు ఆల్రెడీ అడిగారు మిత్రుడు శోభను. అయితే ఇప్పుడు మ్యాథ్స్ ఉంది కదా, మీరు అప్ టు 8th వరకు చదవాలన్నారు. ఇప్పుడు నిజంగా నేను బైపీసీ, నేను కూడా బైపీసీ బ్యాక్గ్రౌండే, నాకు లెక్కలంటే మహాభయం. ఇప్పుడు 8th క్లాస్ అంటే మరి అసలు అంటే 8th క్లాస్ వరకు అనేసరికి కొంచెం వరి ఉంటుంది కదా. మరి ప్రైమరీ వరకు అయితే నేను చేయగలుగుతాను అనుకుంటా, ప్రైమరీ వరకు అయితే ఓకే కెన్ డూ సంథింగ్ అని అనిపిస్తుంది. అయితే క్వశ్చన్స్ కూడా మనకి ఎట్లా ప్రైమరీలో ఎట్లా ఎక్కువ వస్తాయా, లేకపోతే 6th 7th వెళ్ళి వస్తాయా, లేకుంటే మీరు చెప్పినట్టు 8th ఎట్లా వస్తుంది? ఆ క్వశ్చన్స్ వచ్చే ప్యాటర్న్ తెలిస్తే కొంచెం ఇంకా నాకు కొద్దిగా హెల్ప్ అవుతుందేమో ప్రిపరేషన్లోనే అనిపిస్తుంది. మెజారిటీ ప్రైమరీ లెవెల్కి ఎప్పుడైనా మనకు ఇంపార్టెన్స్ సార్. ప్రైమరీ నుంచే ఈవీఎస్ తీసుకున్నా కానీ ఇది తీసుకున్నా ఖచ్చితంగా ప్రైమరీ నుంచి అట్లీస్ట్ 55 to 60% ఆఫ్ ద క్వశ్చన్స్ వస్తున్నాయి సార్. అయితే మ్యాథ్స్ వచ్చేసప్పటికి మనకు ప్రైమరీతో పాటు అట్లీస్ట్ 6th వరకు కొంత పోతే 60-70% కవర్ అవుతుంది. 7th 8thలో మనకు 10-20%, జస్ట్ 5% మాత్రమే మనకు 9th 10th బుక్స్ నుంచి టెట్లో రావడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రైమరీ లెవెల్లో ప్రిపేర్ అయితే మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాం సార్.
ప్రైమరీ లెవెల్ ఇంపార్టెంట్ సార్. ఖచ్చితంగా ప్రైమరీ లెవెల్లో ప్రతి కాన్సెప్ట్ మీద అవగాహన ఉండాలి, మనం ప్రాక్టీస్ చేయాలి. అయితే ప్రైమరీ లెవెల్ ఇచ్చిన కాన్సెప్ట్ పర్టికులర్గా హెడ్డింగ్ పెట్టి ఇవ్వకపోయినా కాన్సెప్ట్ మాత్రం దాంట్లో ఉండింది అట్లా. కాబట్టి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి సార్. ఒకటేమో ఇది మ్యాథ్స్ గురించి, అదేవిధంగా శోభన్ మిత్రులు ఇంతకుముందు కూడా అడిగారు. అయితే ఇంగ్లీష్లో చాలా వరకు స్కోరింగ్ తక్కువ ఉంటుంది అన్నట్టు అనిపిస్తుంది, చాలామంది చెప్తున్నారు. అంటే గ్రామర్ పార్ట్ ఎక్కువ ఇస్తారు. మరి ఇంగ్లీష్లో మరొకసారి మీరు ఇంగ్లీష్లో మరి మంచి స్కోర్ చేయాలంటే మన మిత్రులందరికీ మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? ఇంగ్లీష్లో స్కోర్ చేయాలంటే ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్స్ట్ బుక్లో మనకు లెసన్ వెనుక ఉన్న దాని మీద, ఎందుకంటే మనకు టెక్స్ట్ బుక్కే ఆధారం. మనకు టెట్కి కానీ డిఎస్సి కానీ టెక్స్ట్ బుక్సే ఆధారం కాబట్టి ఖచ్చితంగా టెక్స్ట్ బుక్ నుంచే ఇస్తాడు. అయితే అది మనం చదవకపోవడం వల్ల ఇది అవుట్ ఆఫ్ సిలబస్ అనో లేకుంటే ఎక్కడి నుంచో ఇచ్చిండు అనుకుంటామని ఇంగ్లీష్ బుక్లో కూడా క్లాసు లెసన్ వెనుక ఉన్న దాని నుండి మ్యాక్సిమం వస్తున్నాయి. ఖచ్చితంగా అది చదవాలి. దాంతోపాటు బిట్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి మనకు. ఎందుకంటే టైప్స్ అదే సేమ్ టైప్ ఆఫ్ బిట్ కాన్సెప్ట్ మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. సో అది మోడల్ మారుతుంది కానీ కాన్సెప్ట్ మారదు. సో కాన్సెప్ట్ మనం నేర్చుకోగలిగితే స్కోర్ చేయగలుగుతాం. ఇంగ్లీష్లో స్కోర్ చేయాలంటే ఖచ్చితంగా టెక్స్ట్ బుక్స్ చదవాలి. టెక్స్ట్ బుక్స్లోనే ఇప్పుడు ఇంకా కొత్త టెక్స్ట్ బుక్లో చాలా స్టాండర్డ్ ఉంది, అంతకంటే ఎక్కువ అడగడానికి అవకాశం లేదు. టెట్ డిఎస్సిలో ఖచ్చితంగా టెక్స్ట్ బుక్స్ చదవండి. ఆ తర్వాత అవకాశం ఉంటే మనకు ప్రాక్టీసింగ్ బిట్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. బిట్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఎక్కువ స్కోర్ అవ్వడానికి అవకాశం ఉంది సార్. ఓకే, థ్యాంక్ యూ అనిరుద్, థ్యాంక్ యూ వెరీ మచ్. శోభన్ మీకు కూడా ధన్యవాదాలు. ఎందుకోసం అంటే మన కోసం మిత్రులు వేరే దూరంకి వెళ్ళి వాళ్ళ ప్లాన్ చేసుకొని నిన్నటికెళ్ళి ప్లాన్ చేసుకొని ఇవాళ సార్ నేను మార్నింగ్ రీచ్ అవుతాను తప్పనిసరిగా అని చెప్పారు. అదేవిధంగా వచ్చి మనకు కొన్ని డౌట్స్ అన్నీ కాకపోవచ్చు, వారికి ఉన్న పరిధి లోపల తీర్చే ప్రయత్నం చేశారు. అందుకు హృదయపూర్వకంగా మనందరి తరఫున మరొకసారి అనిరుద్కు ధన్యవాదాలు తెలియజేస్తూ, దయచేసి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి, ఛానల్కు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా రెండవది ఏంటంటే మన ఛానల్లో ఆల్రెడీ ఒక 50 వీడియోస్ అప్లోడ్ చేయడం అనేది జరిగింది. సైకాలజీలో లెర్నింగ్ చాప్టర్లో దాదాపు కంప్లీట్ చేసాం, దాదాపు 10-12 వీడియోస్ ఉన్నాయి. అదే రకంగా మిగిలిన టాపిక్స్లో కూడా అప్లోడ్ చేశాము. దయచేసి మీకు మన డిఎడ్ పిల్లలు కానీ డిఎడ్ అభ్యర్థులు కానీ బిఎడ్ వాళ్ళకు కూడా ఇవి సహాయపడతాయి. సో మరొకసారి మనందరి తరఫున అనిరుద్కు ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరందరూ కూడా మంచిగా ప్రిపేర్ కండి, టెన్షన్ ఏం పెట్టుకోకుండా. వెరీ సింపుల్ థింగ్, ప్రైమరీ చిన్న పుస్తకాలే కదా, అరే వాటిని మనం చదువుకోవడం ఆల్రెడీ అనిరుద్ధ్ చెప్పారు, మనకు చాలా క్లారిటీగా చెప్పారు. ప్రైమరీ టెక్స్ట్ బుక్ మనకు లైన్ టు లైన్ చదవమంటున్నారు, వర్డ్ టు వర్డ్ చదవమంటున్నారు. అదేవిధంగా పటాలను కూడా చదవమంటున్నారు, వెనుక ఉన్న గ్రామర్ను కూడా చూసుకోమంటున్నారు. మ్యాథ్స్ అయితే ప్రాక్టీస్ చేయమంటున్నారు. తర్వాత ఫార్ములాస్ కూడా చిన్నగా ఇంపార్టెంట్ వాటిని ఒక నోట్బుక్ లాగా చిన్న బుక్లా రాసుకొని మన దగ్గర ప్యాకెట్లా పెట్టుకొని మీరు చదువుకోమంటున్నారు. అట్లనే అన్ని సబ్జెక్టులకు కూడా దయచేసి ప్రిపేర్ కండి. టెన్షన్ ఫీల్ కావద్దు, టెన్షన్ సాధ్యమైనంత మీరు రివిజన్కు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. తప్పనిసరిగా రివిజన్ అంటే ఆల్రెడీ లాస్ట్ దాకా సిలబస్ చదివి ఉంటే కూడా నష్టమైంది. ఇది ఒక అంశంలా అడుగుతాను మళ్ళీ ఫైనల్గా ఒక చిన్న వర్డ్. అనిరుద్ధ్ మీరు అంటే బహుశా ఎన్నిసార్లు రివిజన్ చేశారు, ఎన్నిసార్లు? నేను కూడా ఇంకొకటి అది అడుగుదాం అనుకున్నాను. సైకాలజీ పుస్తకం ఉంది కదా, అసలు మీరు ఎన్నిసార్లు చదివారు? తర్వాత మిగతా బుక్స్ కూడా ఎన్నిసార్లు చేస్తుంటారు? ఒక్క మాట దయచేసి మన వాళ్ళకి సహాయపడుతుంది. అంటే ఒకసారి చదివితే సరిపోద్దా, ఎన్నిసార్లు చదవాలి అనేది ఒక చిన్న హెల్ప్ అవుతుంది ప్లీజ్. సైకాలజీ టెక్స్ట్ బుక్ మేము డిఎడ్లో ఉన్నప్పటి నుంచే చదివాం సార్. ఎగ్జామ్ అయిపోయేటప్పటికి అట్లీస్ట్ దాన్ని 10 to 12 టైమ్స్ అయిపోయింది. ప్లస్ అకాడమిక్ బుక్స్ వచ్చేసరికి స్కూల్ బుక్స్ ప్రిపేర్ అవ్వడము, ప్లస్ ఓన్ నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవడం జరిగింది సార్. రివిజన్ ఈజీగా జరగడానికి ఓన్గా సెల్ఫ్ నోట్స్ ఉన్నది. అలాగే అకాడమిక్ మన మెథడాలజీ టెక్స్ట్ బుక్స్ కూడా ఒక్కొక్కటి ఈజీగా 5 to 6 టైమ్స్ చదివాము. ఖచ్చితంగా అట్లా చదివినప్పుడే మనకు పూర్తి అవగాహన వచ్చింది. దానివల్ల మెథడాలజీ ఈజీగా జరిగిపోయింది సార్. సో మెయిన్గా టెక్స్ట్ బుక్స్ ఖచ్చితంగా చదవాలి. సెల్ఫ్ నోట్స్ టైం ఉంటే ఖచ్చితంగా సెల్ఫ్ ఒక నోట్స్ ఉంటే ఏంటంటే రివిజన్ ఈజీ అయిపోతుంది సార్. నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయగలిగితే మనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. కాన్ఫిడెన్స్ లెవెల్స్ మనకు ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ వస్తుందో ఇంకా స్కోర్ ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది సార్. సో రివిజన్ ప్రయారిటీ ఇవ్వండి ఫస్ట్ అన్నీ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో తెలుసుకున్నారు కదా, తప్పనిసరిగా బుక్స్ ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చేయాలని చెప్తున్నారు. రివిజన్ అనేది ఒకసారి చదివినాం కదా అనేది కాదు, మళ్ళీ చదవాలి. అంటే ఫస్ట్ టైం ఎక్కువ టైం తీసుకుంటుంది కావచ్చు, మీకు తెలిసిందే. తర్వాత టైంలో వాటి ఇట్లా బుక్ చూస్తేనే అందులో టాపిక్ వస్తుంది, టాపిక్లో ఏముందో కూడా తెలుస్తుంది. మరొకసారి మీ హృదయపూర్వకంగా మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అనిరుద్ధ్. తర్వాత మీ అందరికీ మీకు చాలా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా శోభన్ మీకు కూడా ధన్యవాదాలు. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.